రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో గత 22 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మనోవేదనకు గురయ్యారు. దీనిలో భాగంగా ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం వారి కూతురు నివాసం వద్దనే అంతిమ యాత్రకు ఏర్పాట్లు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఒక్కసారిగా ఈ హై టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. వారిని ఆదుకోవాలి అని ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘ నేతలతో పాటు రాజకీయ నాయకులు చెప్తున్నారు. మరొకవైపు ప్రభుత్వ పెద్దలు వారు ఖచ్చితంగా మీరు మనోధైర్యంతో ఉండాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. పలువురు ఆర్టీసీ సంఘ నేతలు పెద్దలంతా కూడా వారు ఒక్కసారిగా వచ్చి పరామర్శిస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడొద్దని చెప్తున్నారు. ప్రస్తుతం వారి అర్ధాంగి ఉన్నారు. అందరు చెప్తూనే ఉన్నాం సార్, ఏం చెప్తాము లేదమ్మా, మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడినరు? ఎందుకంటే అంత త్యాగానికి, ప్రాణత్యాగానికి సిద్ధమైందంటే మామూలు విషయం కాదు. ఒక నిబద్ధత కలిగినటువంటి ఉద్యోగిగా కార్మిక సంఘాలకి సంబంధించి లాభం చేకూర్చాలి అనుకున్నారు. మీతో ఏమన్నా చెప్పారా? డిస్కస్ ఏం చెప్పలేదు. నిన్న పొద్దున్నే డిపోకి వెళ్ళిపోయాడు, స్నానం చేసి డిపో పోయేస్తా అని పోయిండు. పోయినాక మధ్యాహ్నం అన్నం భోజనం చేద్దామని ఫోన్ చేస్తే వచ్చిండు. పావు గంటకు వచ్చి తినమంటే అంటాడు. కానీ నేను అక్కడ తినొచ్చిన డిపోలో వంటలు చేసిండు, అందరం తిన్నాం. అంటే మరి కాసేపు పడుకోరాదంటే సరే చల్ల చేసిండు, చల్ల చేసి పోసిన ఆయనకు ఏమంటే చల్ల తాగిండు. పక్కేసిన పడుకోరాదంటే పడుకోను, పడుకుంటే ఎట్లా అడిగిపోవాలి నేను, వాళ్ళందరూ నా కోసం చూస్తారంటాడు. అరే నేను వస్తా పని ఏమంటా, నేను నువ్వెందుకు, ఏం అవసరం లేదు, నేను మళ్ళీ సాయంత్రం వరకు వస్తుంది, లేదు నువ్వు అన్న సాయంత్రం రా అంటాడు. అవసరం లేదు, అప్పటికే ఉండు అని నేను అన్నా. అంటే వచ్చి ఈ డ్రెస్సు తీసి యూనిఫామ్ వేసుకొని ఇంకా అక్కడ అందరూ యూనిఫామ్ వేసుకొని వచ్చి నేను కూడా వేసుకొని పోవాలి, వాటిగా వీళ్ళు ఈ డ్రెస్ మీద పోదు, సివిల్ డ్రెస్ మీద అని వద్దంట. అంటే వినకుండా పోయిండు. అలా చేతులు నాటే బాటిల్ పట్టుకుపోతే వాటర్ అనుకున్నాను. అసలు నాకు తెలియదు బాటిల్ ఉన్నదండి. మా ఇంటి పక్క చెల్లె ఏదో బాటిల్ పట్టుకుపోతాడు, మంచినీళ్ళు ఇట్లా కావచ్చక్క, డిపోలో తాగడానికి కావచ్చా నేను అనుకున్నాను. పెట్రోల్ అని నాకు తెలియదు. పెట్రోల్ అని తెలిస్తే నేను ఎప్పుడో లోపలికి తీసుకొద్దును, ఆయన తెలియదు నాకు. అదిగా బాగా నేను కూడా వస్తా అని నా మనవరాలు తీసుకొని తాళం పెట్టి అట్టడు పోయేటాలకే కనపడతలేడు మనిషి. ఏం ఆటో ఎక్కిపోయిండు, బండి ఎక్కిపోయిండు, 5 నిమిషాలలో మాయమేయండు. ఇక మాయమేయండు కదా, మరి ఎందుకైనా మరి డిపోకి ఫోన్ చేద్దాం, మరి అక్కడే ఉన్నా గందరగోళం చేస్తాడా, మరి ఎంతో కొంచెం మనస్తాపంతో పోయిండని నేను డిపోకి ఫోన్ చేసిన, సిఐకి ఫోన్ చేస్తే నేను 2-3 చేస్తే ఎవ్వరు ఎత్తలే. ఆ మేడంకి చేసిన, మానస మేడం అని ఉన్నది, ఆమె చేసిన ఎత్తలే. డ్రైవర్ లాస్ట్కి ఒక ఆయన చేస్తే అమ్మ చేయంగానే 2 నిమిషాలకి అమ్మ అయిపోయింది, శంకర్ పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకున్నాడు, నువ్వు ఫోన్ చేస్తే నేనే మీకు ఫోన్ చేస్తానా అంటాను. ఇక నేను ఇప్పుడే కదా సార్ ఫోన్ చేసి పోయేది, ఆయన వచ్చింది 5 నిమిషాలు కూడా అప్పుడే పోసుకున్నాడు సార్ అంటే, పోసుకున్నాడు అమ్మ, నేను అందుకే ఫోన్ 5 నిమిషాలన్నా కాలేదు కదా సార్ అంటే, వచ్చిండు పోసుకున్నాడు, మేమేం చేస్తామమ్మా అంటే, రామ్మ రా అంటే కూడా వెళ్ళిపోయినాడు. అప్పటికే హాస్పిటల్కి తీసుకుపోయినా, ఇదంతా కాలింది, ముఖం అంతా కాలింది. ఎంజంకి తీసుకుపోయేటప్పుడు నేను కూర్చున్నా, దాని మీద నేను కూర్చుంటే ఏమైంది కదా అంటే, బాగా దూపైతుంది నాకు, మంచిళ్ళు అంటాడు. అయితే డాక్టర్ అన్నాడు, వద్దమ్మా మంచిలు తాగపోయాకు, అమ్మటి శంకరన్న మంచిలు తాగొద్దు, మంచిలు తాగితే ఎఫెక్ట్ అయితే వద్దు తాగకన్నా అంటే, నా దగ్గర ఇటు తిరిగి నాకు కొన్ని మంచినీళ్ళు వేయదంట. మంచినీళ్ళు వద్దు, మీకు గ్లూకోజులు ఎక్కుతున్నాయి కదా, అవి సరిపోతుంది కాబట్టి హాస్పిటల్ పోయినాక పోస్తుంది అని నేను అన్నా. పోస్తే 2 మినిట్లు అటు తిప్పిండు, కాళ్ళు తిప్పిండు, మంచినీళ్ళు అంటే డాక్టర్ అస్సలు భయనిస్తలేడు. ఇక పడుకొని కాసేపటి పడుకుంటాను, నొప్పి భరించలేక కాళ్ళు అటు ఇటు తిప్పుతుంటే అప్పుడు డాక్టర్లు కాళ్ళు పట్టుకొని ఇంజక్షన్లు ఇచ్చిండు, తిప్పకుండా మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి పడుకోండి చెయ్యాలి. అంత తోలు అయితే పీకుతాడు డాక్టర్ అయితే, ఘోరం. అది చూస్తేనైతే ఇక నాకు ఎట్లా అనిపించిందంటే, అమ్మయ్య ఈ ఘోరం ఎట్లా తట్టుకున్నాడు ఆయనే, ఈ నొప్పి ఎట్లా తట్టుకున్నాడు, ఆ మంట ఎట్లా తట్టుకున్నాడు, ఒక ఏడుస్తా అంటే అది డాక్టర్ వీళ్ళు ఏడవద్దమ్మా, వీళ్ళు ఏడవద్దు అంటాడు. అక్క ఎంజంగా పోయినాం. పోతే అక్కడికి పెద్ది సురేషన్ రెడ్డి వచ్చిండ్రు, చాలామంది వచ్చిండ్రు, జేఏసీ నాయకులు చాలామంది వచ్చి అక్కడికి పంపించిండ్రు. నేమ్స్కి పోండి, అక్కడ మంచి డాక్టర్లు ఉంటారు, మంచిగా చూస్తారు, ఆడే అందరూ మంచిగా డాక్టర్లు ఉన్నారని చెప్తే, సరే ట్రీట్మెంట్ చేస్తున్నాం మేమని మాకు బందోబస్తు సిఐలు 4 కార్లు ముందు, 4 కార్లు వెనక, మధ్యలో అంబులెన్స్. మా చెల్లె నేను ఒక దాంట్లో, మా అల్లుడు అంబులెన్స్లో కూర్చున్నాడు, నా బిడ్డ మా మరిది ఇంకో కార్లో కూర్చున్నారు. ఇక పోతా అంటే ఇక ఏమైందంటే పోయేటాళ్ళకు మధ్య
టర్నింగ్ కాడ హైదరాబాద్ పోయే కాడ కొంచెం ఆయన శ్వాస ఆడలేదు కావచ్చు, సీరియస్ అయింది కావచ్చు, వాళ్ళు ఏందో చేస్తాను ఇట్లా కొడతాను. మా చెల్లె చూసి ఎస్ఐకి చెప్పింది, సార్ మరి మా చెల్లె మా బావకి ఏమో చేస్తాను, మరి ఏమైందో చూడండి సార్ అంటే, ఏం కాదమ్మా ఏం కాదు మంచిగా ఉన్నాడు, కాకపోతే డాక్టర్లు చూస్తారు కదా అప్పుడప్పుడు, ఏం కాదంటాడు. ఆ సిఐకి ఫోన్లు కాకపోతే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి, ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు. హైదరాబాద్ పోయేదాకా ఫోన్లే పాపం, సార్లతోటి ఫోన్లు వస్తాయి అన్నట్టు. అన్న ఇట్లా శంకర్ గౌడు ఇట్లా యాక్సిడెంట్ అయింది చనిపోయిన పాపం అందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఇక పోయినాం మధ్యలో పోయేటాలకే 10 పోయినాం, 10:30కే చనిపోయాడట ఆయన. కానీ మాకేమంటున్నారు, చనిపోయి ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము, మంచిగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు, మీరేం చేయకుండా మంచిగా ఉన్నాడు అంటాను. ఇక ఆడికి చేసి నేతలు గుంపులు గుంపులు వచ్చిండు, అశ్వత్థామరెడ్డి అంట, ఒక చిన్నగా ఉన్నాడు పొట్టిగా, ఆయన పేరు ఏం పేరు, ఇక అందరు వచ్చి జేఏసీ నాయకులు అందరూ వచ్చి ఏమైందమ్మా అంటే ఇట్లా సంగతి అంటే, మీరేం బాధపడకండి శంకర్ గౌడ మాకు తెలుసు అన్నాక కాసపోయినాక ఆయన వచ్చిండు, ఆర్టీసీ చైర్మన్ వచ్చి అమ్మ శంకర్ గౌడ్ చాలా మంచోడు, నేను గౌడనే, మీరు కూడా గౌడ్సే కదా, నా బిడ్డ ఫోన్ నెంబర్ నా కొడుకు ఫోన్ నెంబర్ తీసుకొని నా బిడ్డది లవ్ మ్యారేజ్ సార్ అని, మీ లవ్ మ్యారేజ్ కదమ్మా అని మరి ఆయనకి ఎవరు చెప్పిండు. అవును సార్ అంటే, నీకు మేము సహాయం చేస్తా, నీ కొడుకు సాయం చేస్తా, నీకు సాయం చేస్తామా, నీకన్నా కావాలంటే నాకు ఫోన్ చేయాలి నేను మాట్లాడతా అని చెప్పిండు. మీకు ఏం కాదమ్మా భరోసా నేను ఇస్తున్నా కదా అని చెప్పిండు వెళ్ళిపోయిండు. చనిపోయిండు, ఇంత మటుకు ఫోన్ చేయలే, అయిపోయింది. ఇక ఆయన అట్లా వచ్చిండు మాట్లాడి వెళ్ళిపోయిండు. ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు కావచ్చు, కానీ మాకు చెప్తారు ట్రీట్మెంట్ అవుతుందని లోపలికి పోనిస్తలేరు మమ్మల్ని అస్సలు. నా బిడ్డ పోయి మా చెల్లె పోయి పోతుంటే 10:30కే చనిపోయిండని టీవీలో వస్తుందంట. మా తమ్ముడు ఫోన్ చేసి అక్క ఇట్లా సెల్లులో చనిపోయిన బావ చనిపోయిన వస్తాడు, నిజమా అబద్ధమా కనుక్కోండి అని చెప్పిండు మా తమ్ముడు. చెప్తే మా చెల్లె పోయి, సార్ మరి ఇట్లా మా బావ చనిపోయిండు అంటాను, మరి ఏముందో మమ్మల్ని లోపల పంపి అంటే పంపుతలేరు. ఒక గంట సేపటి మా చెల్లె బాగా వెళ్ళిపెట్టింది, మేము చూడకపోతే మాకు తృప్తి ఉండదంటే ఇద్దరు సిఐలు వచ్చి లోపల తీసుకుపోయాడు. మరి అప్పుడు కొంచెం శ్వాస ఆడినట్టే అనిపించింది, కానీ ఇక కొంచెం తాడినట్టున్నది. ఇక మేము చూసినాం, బయటికి వెళ్ళి వచ్చినాం, అప్పటికే అయిపోయినట్టున్నది. ఇక అయిపోగానే ఇక మేము వచ్చినాం, ట్రీట్మెంట్ అవుతుంది, పైకి తీసుకుపోయి ఈ ఐసీలో పెట్టిండు. అప్పుడు ఆయన ఆర్టీసీ ఎండి వచ్చిండు, కాసేపు కూర్చున్నాడు, మీరు కూర్చోపోండి అన్నీ అయిపోయాక పిలుస్తుంది మీకు అని చెప్తే మేము కిందకు వచ్చి కూర్చున్నాం. 2:30కు చెప్పిండు మాకు చనిపోయిండు అని, 10:30 చనిపోయిన మనిషి 2:30కు చెప్పిండు చనిపోయిండు అని. అప్పుడు చెప్తే ఇక ఏం చేస్తామని ఇక అప్పటికప్పుడు ఇక మళ్ళీ పాపం ఆడట ఫార్మాలిటీస్ బాగున్నాయి, ఎస్ఐలు సిఐలు బోల్డంతమంది అన్నీ ఇంటింటియో రాసుకొని ఇంటింటో చేసుకొని ఆనే తెల్లారు దాకా టైం పట్టింది. ఇక అటో ఇటుగా మాకు మళ్ళీ వచ్చేటప్పుడు బందోబస్తు ఇటు నుంచి వస్తే ఆర్టీసీలో ఎందుకుంటారా, ఇటు నుంచి తీసుకొచ్చిండు మల్లంపల్లి మీకు వచ్చి ఎక్కడో తీసుకొని వచ్చిండు. అయినా ఆర్టీసీలో అప్పటికే వచ్చేసిండు. వాళ్ళు ఏమంటారు, ఒక 10 నిమిషాలు నర్సంపేట డిపోలో చేసిండు కాబట్టి ఒక 10 నిమిషాలు మా దగ్గరికి వస్తే ఆయన కూడా తృప్తి ఉంటుంది కదా, కొంచెం మనసు కొంచెం నిమ్మలంగా ఉంటుంది కదా అంటే అస్సలు ఇండ్లే పోలీసు వాళ్ళు అంతే. ఏం కోరుకుంటున్నారమ్మా ఇప్పుడు? ఏం లేదు, నా కొడుకు ఏదైనా జాబ్ ఇవ్వాలి, మాకేమన్నా సహాయం చేయాలి, మాకు మంచి సహాయం చేస్తేనే. మాకైతే ఇల్లు లేదు, నా బిడ్డ ఇల్లు ఇది, మా అల్లుడు బిడ్డ తీసుకొచ్చుకొని ఇంటికి ఆడేసుకున్నారు. మేము ఆర్టీసీలో 30 సంవత్సరాలు అవుతుంది, ఏం సంపాదించలే. ఆ జీతాలు తక్కువ, ఊరికే సస్పెండులు, ఈ గొడవలు, ఇవన్నీ కథలు అని ఇక మాకైతే ఏం లేదు. గవర్నమెంట్ చేయాల్సింది నా కొడుకు న్యాయం. ఈ ఆర్టీసీలను కూడా గవర్నమెంట్లో కలపాలండి. పాపం వాళ్ళు ఎంతమంది చనిపోతారు, ఈయన ఎంతమంది చూసుకుంటుంటాడు, ఆయన చచ్చిపోతా ఆడ చూస్తాడా. ఇప్పుడు ఎక్కడో ఖమ్మం అంట చనిపోయినట, మందు చనిపోయిండో బతుకుండో తెలియదు, కానీ చనిపోయి మందు తాగిండని చెప్పినాడు. అట్లా ఎంతమంది చావాలి ఈయన కోసానికి. ఏమంటాడు, ప్రైవేట్ ఆట మొత్తం ప్రైవేట్ పరం చేస్తారట ఆర్టీసీని. అదే ఈయనకు టెన్షన్ అన్నట్టు, ప్రైవేట్ పరం చేస్తే ఎట్లా, మా జీవితాలు ఎట్టుపోవాలి, ఇదే ఒక్కటే టెన్షన్ ఆయన, ప్రైవేట్ పరం చేస్తే ఎట్లా. ఒకరోజు ప్రైవేట్ బస్సులు కూడా హన్మకొండ హైదరాబాద్ పోయేటప్పుడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఆడ ఉంటే, హన్మకొండ ఆల్రెడీ ప్రైవేట్ పరం చేసిండు. మొత్తం మీద ఒక రకమైనటువంటి ఆందోళన, ఆవేదన, ఒక పరమైనటువంటి స్వరంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఎంతమంది చావుకు వీరు కారణమవుతారు కదా. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్కి హుటాహుటిన తరలించిన అనంతరము మరి ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ స్వంత ఇల్లు లేక కూతురు ఇంటి దగ్గర నుంచి అంతిమ యాత్ర చేయాల్సి రావడం దురదృష్టకరము. కనీసం నర్సంపేటలో ఇన్ని రోజులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి అయినటువంటి తన భర్త మృతదేహాన్ని అక్కడ పెట్టితే చాలా సంతృప్తికరంగా ఉండేది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన తర్వాత వారి కుటుంబానికి
వారి కుటుంబానికి సైతం ఉద్యోగ భద్రత కల్పించి తన కుమారునికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని బాధాతప్త హృదయంతో కోరుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ కార్మికుడు ఎవరైతే బలవన్ మరణానికి పాల్పడ్డాడో శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. తన సంక్షేమం, కార్మికుల సంక్షేమం కొరకే ఆయన ఎంతో కష్టపడ్డాడు. బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన కలిసివేసింది. జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు, పొలిటికల్ లీడర్లు అందరూ వచ్చారు. ప్రస్తుతం వారి నివాసం వద్ద పోలీసు భద్రత, పోలీసు పహారాల మధ్య ఈ అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఉదయం నుంచి ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం. మొత్తం మీద మనస్ఫూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఆ గౌడ సంఘ నేతగా, వారి బంధువుగా ఎవరో వచ్చారు, వెళ్ళారు. అయితే ఉద్రిక్త పరిస్థితి నడుమ కొనసాగుతున్నటువంటి అంతిమ యాత్ర పోలీస్ ప్రహారాల మధ్య, పోలీస్ బలగాల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద అందరూ కూడా చెప్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరొక వ్యక్తి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, ముత్తోజిపేట గ్రామం.